స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది ట్రేడింగ్ ఒక్కటే అనుకుంటారు, మళ్ళీ పైగా దాంట్లో ఆప్షన్ ట్రేడింగ్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది రాంగ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, కరెన్సీ సెగ్మెంట్, కమోడిటీ సెగ్మెంట్, అలాగే బాండ్ సెగ్మెంట్. సో ఓవరాల్ గా మెయిన్ గా ఈ 5 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఈక్విటీ సెగ్మెంట్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఈక్విటీ సెగ్మెంట్ అంటే మనం కంపెనీకి సంబంధించిన షేర్స్ ని డైరెక్ట్ గా బయ్యింగ్ సెల్లింగ్ చేయవచ్చు. అలాగే ఈ ఈక్విటీ సెగ్మెంట్ ను క్యాష్ మార్కెట్, అలాగే డెలివరీ మార్కెట్, అలాగే స్పాట్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. సో ఓవరాల్ గా ఈక్విటీ సెగ్మెంట్ అంటే మనకు డైరెక్ట్ గా షేర్స్ యొక్క ఓనర్షిప్ అనేది లాంగ్ టర్మ్ పొటెన్షియాలిటీ తోటి వస్తుంది. అయితే ఈ ఈక్విటీ సెగ్మెంట్ లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షేర్స్ ని బై చేస్తాము. ఆటోమేటిక్ గా కంపెనీలో మనకు ఓనర్షిప్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఆ షేర్స్ కొనడానికి ఫుల్ పేమెంట్ అనేది పే చేస్తాము. ఆటోమేటిక్ గా షేర్స్ అనేవి మన డీమ్యాట్ అకౌంట్ లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏబీసీ లిమిటెడ్ అనే స్టాక్ 1500 కూడా ట్రేడ్ అవుతుంది. సో మనం ఒక 10 స్టాక్స్ అయితే బై చేసాం అనుకుందాము. సో అప్పుడు మన టోటల్ పేమెంట్ వచ్చేసి 15,000 అవుతుంది. అంటే ఈ అమౌంట్ అనేది మనం చెల్లిస్తే కనుక ఆటోమేటిక్ గా మనకు 10 షేర్స్ అనేవి వచ్చేస్తాయి. మనం ఆటోమేటిక్ గా కంపెనీలో షేర్ హోల్డర్ అయితే అయిపోతాము. సో ఇలా మనం బై చేసిన తర్వాత వాటికి ఎక్స్పైరీ అనేది ఏం ఉండదు. అంటే మనం ఒకసారి కొన్నామంటే కనుక మనం దాన్ని లైఫ్ టైం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కాంట్రాక్ట్స్ అనేవి ఏమి ఉండవు. అలాగే నెక్స్ట్ లాట్ సైజ్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. అంటే పర్టికులర్ గా ఇంత క్వాంటిటీ కొనాలని ఏం లేదు. నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి కొనుక్కోవచ్చు. ఒకటైనా కొనుక్కోవచ్చు, 100 కొనుక్కోవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ ట్రేడింగ్. దీంట్లో మనం షేర్స్ ని డేస్, మంత్స్, అలాగే ఇయర్స్ కూడా హోల్డ్ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇది బెస్ట్. ఇంకా నెంబర్ 2 చూసుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్. దీంట్లో మనకి సేమ్ డే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి. నో డెలివరీ. అంటే పొజిషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కుదరదు. అలాగే దీంట్లో మనకి మార్జిన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అంటే మన దగ్గర కొంత అమౌంట్ ఉన్నా మిగిలిన అమౌంట్ అనేది బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అనేది పే చేసి మనం పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. అయితే ఈక్విటీ సెగ్మెంట్ అనేది బిగినర్స్ కి ఎందుకు సేఫ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో లివరేజ్ ప్రెజర్, అలాగే నో ఎక్స్పైరీ టెన్షన్, అలాగే నో టైం డికే, అలాగే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా పొజిషన్స్ ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. అయితే లాంగ్ టర్మ్ లో వెల్త్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ లిమిటెడ్ కంపెనీలో షేర్స్ అయితే 500 కూడా బై చేసాం అనుకుందాము. ఇలా 5 ఇయర్స్ హోల్డ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది 1200 వెళ్ళింది అనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్ ఈ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ కింద వస్తుంది. మళ్ళీ దానికి మనకి డివిడెండ్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. సో ఓవరాల్ గా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఈక్విటీ సెగ్మెంట్ అనేది చాలా పవర్ఫుల్. అయితే అలాగే దీనిలో రిస్క్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పర్ఫార్మెన్స్. అంటే దీని మీద మనకి ప్రాఫిట్ రావాలన్నా లేదా లాస్ రావాలనేది డిసైడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మార్కెట్ క్రాష్, అలాగే నెక్స్ట్ ఎకనామిక్ స్లో డౌన్. సో ఓవరాల్ గా వీటి వల్ల మనకి రిస్క్ అయితే ఉంది. అయితే కంపారిటివ్లీ F&O ట్రేడింగ్ అంటే ఈక్విటీ సెగ్మెంట్ లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈక్విటీ సెగ్మెంట్ అంటే. నెక్స్ట్ వీడియోలో డెరివేటివ్ సెగ్మెంట్ గురించి క్లారిటీగా తెలుసుకుందాము. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే అకౌంట్ ను ఫాలో చేసుకోండి. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.